హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, సో మీ పర్సన్‌కి అసలు మీలో ఏం నచ్చుతుంది వర్సెస్ నచ్చదు. సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్‌కి ఇదే నచ్చుతుంది, ఇదే నచ్చదు అని యాక్చువల్‌గా అయితే చెప్పడానికి లేదు. బట్ డెఫినిట్‌గా కొన్నేంటంటే క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. వాళ్ళకి ఇది నచ్చుతుంది ఆర్ ఇది నచ్చదు అని. సో మేబీ కొన్ని సార్లు ఏంటంటే అలాంటి సిట్యుయేషన్స్ మీద కానీ కొంచెం ఫోకస్ చేస్తే అంటే వాళ్ళకి నచ్చడం కోసం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ బట్ అట్‌లీస్ట్ వాళ్ళకి మీలో నచ్చిన దాని ప్రకారం మీరు ఎక్కువ ఉండడానికి ట్రై చేసి, వాళ్ళకి నచ్చనిది మీరు కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే డెఫినిట్‌గా ఏ రిలేషన్‌షిప్ అయినా బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఇంకొకసారి మీరు వర్క్ చేయడానికి మీకు అంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. ఇంతకు ముందు ఈ టైప్ రీడింగ్స్ చేశాను. బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు కూడా ఇంకా క్లియర్‌గా కొంచెం మీ సిట్యుయేషన్ గురించి మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది అని అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో ఈ రోజైతే చూద్దాం అసలు ఈ పర్సన్‌కి మీలో ఏం నచ్చుతుంది, అసలు ఏం నచ్చదు. సో మీరు ఏ రకంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే లెవెండర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో లాలీపాప్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ డోనట్ టాయ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సో మీకు ఏ టాయ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో, ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటే బావుంటుందని అనిపిస్తదో మీరు అది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీలో ఏం నచ్చుతుంది వర్సెస్ ఏం నచ్చదు. సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఏం నచ్చుతుంది అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఏం నచ్చదు అనే దాని కోసం మాట్లాడతాను. ఆ ప్రకారం మీరేంటంటే అర్థం చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అంటే యాక్చువల్‌గా మీ పర్సన్ విషయంలోని మీకు ఒక క్లారిటీ ఉందండి. మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా థింగ్స్‌ని మూవ్ చేశారు. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే మీకు ఒకటి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్ అండి. అంటే చెయ్యాలా? వద్దా? సో, చేస్తే ఏమవుతుంది? ఇలా చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందేమో, లేకపోతే ఇలా చెయ్యకపోతేనే మంచిదేమో, ఇలా అంత ఆలోచించే టైప్ కాదండి. ఇఫ్ మీకు అలా క్లారిటీ లేకపోతే మీరు ఆన్సర్స్‌ని వెతుక్కుంటూ వెళ్తారు. అంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు వాళ్ళతో. మాట్లాడి ఏదైనా సరే తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయాలి అనుకునే టైపు. సో, డెఫినెట్‌గా మీ పర్సన్‌కైతే అదే నచ్చింది. అది నచ్చే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా! బట్ మీరేంటంటే ఇఫ్ మీకొకటి చెయ్యాలి, కరెక్ట్ అనిపిస్తే దానికోసం ఏదైనా చేస్తారండి. బట్ మీకక్కడ క్లారిటీ లేకపోయినా ఎక్కువ అంటే లాగ్ చేసుకుంటూ వెళ్లరు. చాలా మందికేంటంటే లాగ్ చేసే అలవాటుంటుంది కానీ, మీకది అసలు నచ్చదు కాబట్టి మీరేంటంటే ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేయడం, అప్పటికప్పుడు అది క్లియర్ చేయాలి అని చూడడం, ఇలా చేసుకుంటూ వెళ్ళే టైప్ అన్నమాట. సో, మీరేంటంటే ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్‌లో నెగటివిటీ చూసినా, కొంత లోగా ఫీల్ అయినా స్టిల్ మీ స్ట్రాంగ్ పర్సనాలిటీ వాళ్ళకి బాగా ఇష్టమండి. అంటే చాలా తక్కువ మంది ఇలా ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్‌లోని డౌన్‌ఫాల్ చూసినప్పుడు, చాలా సిట్యుయేషన్స్‌లో అప్‌సెట్ అయినప్పుడు, చాలా తక్కువ మంది వాటిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ నార్మల్ అయ్యి, మళ్ళీ సిట్యుయేషన్స్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడం లాంటివి చేస్తారు. సో, మీలోనేంటంటే అలాంటి ఒక పర్సనాలిటీ అనేది వీళ్ళకిష్టమండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఫైర్ ఎనర్జీని ఎక్కువ క్యారీ చేస్తూ ఉండొచ్చు.
దాని అర్థం ఏంటంటే మీరు ప్యాషనెట్ గా ఉండడం కానీ, యాక్టివ్ గా ఉండడం కానీ, ఎంతూజియాస్టిక్ గా ఏదైనా సరే చెయ్యాలి అనుకోవడం. లైక్ ఏంటంటే మీ పర్సనాలిటీ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది అని చెప్పొచ్చండి. ఫైర్ అనేది ఎంత అంటే బ్రైట్ గా ఉంటుందో డెఫినెట్ గా మీ పర్సనాలిటీ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ లోని మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, ఆర్ మీరు ఏంటంటే కొంత నెగిటివ్ గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కొంత లోగా ఫీల్ అవ్వడం కానీ ఇది కూడా జరిగింది. బట్ స్టిల్ అంటే మీరు ఎప్పుడూ కూడా మీ వీక్ సైడ్ ని ఆ పర్సన్ ని డ్రాగ్ చేయడానికి యూజ్ చేయలేదండి. అంటే మీరు లోగా ఫీల్ అయింది ఉంది. బట్ మీరు లోగా ఫీల్ అయినంత మాత్రాన అదేంటంటే ఆ పర్సన్ ని టార్గెట్ చేసినట్టుగా ఆర్ అంటే మీరేదో ఈ సిచ్యువేషన్ లో వీక్ అయిపోయినట్టుగా మాత్రం ఎక్కడా కూడా మీరు ఆ పర్సన్ కి అయితే అర్థమయ్యేలా చేయలేదు. సో ఆ పర్సన్ ఏంటంటే ఇది అప్రిషియేట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మెయిన్ మీలో నచ్చింది ఏంటి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఓపెన్ గా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంది చేస్తారు. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయడం ఆర్ చెప్పడం లాంటివి అయితే మీకు అలవాటు లేదండి. అంటే కొన్నిసార్లు ఈ విషయంలో మీరు వాళ్ళకి సెల్ఫిష్ గా అనిపించి ఉండొచ్చు కానీ అట్లీస్ట్ ఆ పర్సన్ కి ఏంటంటే మీరు ట్రస్ట్ వర్తీలా అయితే మాత్రం అనిపించింది. సో వాళ్ళకి మరి ఇవన్నీ నచ్చాయి కాబట్టే ఈ పర్సన్ ఏంటంటే మీరే అనుకోని అంటే వాళ్ళు ఫిక్స్ అవ్వడం జరిగింది. ఏదైనా సరే మీ కార్డ్స్ చూస్తుంటే చాలా క్లీన్ గా ఉన్నాయండి. అంటే వాళ్ళకి ఏం నచ్చింది అనేదైతే నాకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒకటైతే నేను చెప్తానండి. ఇఫ్ నేను చెప్పినట్టే మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే టైపు ఏదైనా సరే స్ట్రెయిట్ గా థింక్ చేస్తారు. అండ్ అంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు అది క్లారిఫై చేసుకోవడానికే ట్రై చేస్తారు. కానీ మీరేంటంటే మనసులోనే అలా అన్ని పెట్టుకొని అంటే మనసులో ఒకలా ఆలోచిస్తూ బయటకు ఒకలా ఉండడం కానీ అది మీకేంటంటే అలవాటు లేదు అని అంటే మాత్రం ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ అండి. ఆ పర్సన్ కి ఇవే బాగా నచ్చాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఇఫ్ అంటే మీరు అలా లేరు, మేబీ కొన్ని విషయాల్లో ఎమోషనల్ నిజంగానే అయ్యారు. సో దాని వల్ల కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తే అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ కి స్ట్రాంగ్ పర్సన్స్ అంటే ఇష్టం అండి. వీక్ గా ఉండేవాళ్ళు, ఎమోషనల్ గా వీళ్ళని డ్రైన్ చేసే వాళ్ళు వీళ్ళకైతే నచ్చరు. సో అందుకే మీరు ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే అలా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు చాలా ఇండిపెండెంట్ గా ఉండే టైప్ అండి. ఏదైనా సరే మీకు మీరుగా హ్యాండిల్ చేయాలనుకుంటారు. మోస్ట్లీ ఆ పర్సన్ మీద డిపెండ్ అవ్వాలి, ఆ పర్సన్ సపోర్ట్ తీసుకోవాలి అనుకునే టైప్ కాదు. ఈవెన్ మీరు ఇంకా ఆ పర్సన్ కి సపోర్ట్ చేయడం కానీ ఆర్ మీరు ఆ పర్సన్ విషయంలోని వాళ్ళకి ఏదైనా సరే అవసరం ఉందేమో అని చూడడం కానీ అలా చెయ్యొచ్చు. కానీ సో మీరు వాళ్ళ మీద అలా డిపెండ్ అవ్వరు కాబట్టి వాళ్ళకి ఇష్టం. అప్పుడప్పుడు కొన్నిసార్లు మీరు ఏంటంటే మీకోసమే మీరు ఆలోచించుకున్నట్టు బిహేవ్ చేసినా స్టిల్ దానికి వాళ్ళు ఏంటంటే ఎక్కువ నెగిటివ్ గా అయితే అనుకోలేదు. ఎందుకంటే అది కూడా అంటే మీరు ఎంత టఫ్, మీ పర్సనాలిటీ ఎలాంటిది అనేలాగా వాళ్ళకి అర్థమయ్యేలా ఉందే కానీ మీరేంటంటే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నట్టు వాళ్ళకి అది అనిపించలేదు. కాబట్టి అది కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారనే మీరు అనుకోవచ్చు. ఇంకా ఈ వ్యక్తికి మీలో నచ్చంది ఏంటి అంటే నేను ఇప్పుడే చెప్పాను. మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, ఏదైనా సరే స్ట్రెయిట్ గా థింక్ చేస్తారు అని. అదంతా ఓకే. బట్ కొన్ని విషయాల్లోని మీరేంటంటే సెల్ఫిష్ గా మీకోసమే మీరు ఆలోచించుకుంటారు. అంటే మీకు నచ్చిందే మీరు చేస్తారు. ఎదుటి వ్యక్తులు చెప్పింది వినరు, ఆర్ ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేలా కొన్ని చెయ్యరు. ఇది ఏంటంటే వాళ్ళకి అంత నచ్చట్లేదు అని అయితే చెప్పొచ్చండి. నేను జస్ట్ చెప్పాను మీకు. ఇక్కడ అంటే కొన్నిసార్లు వాళ్ళకి మీరు డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. అది అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆఫ్ కోర్స్ అక్కడ మీరు అట్లీస్ట్ చీట్ చేయట్లేదు ఆర్ మ్యానిపులేట్ చేయట్లేదు అని అనిపిస్తుంది. కానీ స్టిల్ అలా సెల్ఫిష్ గా ఉండడం కానీ, ఎదుటి వ్యక్తి పరిస్థితి అర్థం చేసుకోకపోవడం కానీ, మీరు ఆలోచించింది మీకు అనిపించిందే కరెక్ట్ అనుకొని మీరు చేయడం కానీ కొన్నిసార్లు అది వాళ్ళకి ఏంటంటే నచ్చట్లేదండి. నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే మీ విషయంలో భయపడుతున్నారండి. కొంత ఏంటంటే రిస్క్ చేయలేకపోతున్నారు. సో యాక్చువల్ గా మీరు ఏదైనా సరే బోల్డ్ గా చేసే టైప్ అండి. మీకు ఏదైనా అనిపిస్తే చాలా బోల్డ్ గా మాట్లాడతారు. కాకపోతే ఈ పర్సన్ కి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అది డేంజర్ ఏమో అనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, లేకపోతే మీ వల్ల సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవుతాయేమో అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, వాళ్ళు చెప్పింది కూడా మీరు వినట్లేదు. అంటే కొన్ని దగ్గరలో మీకు అనిపించిందే మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది కూడా వాళ్ళకి ఏంటంటే కొంత ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పింది ఒకళ్ళు వినరు అన్నప్పుడు అలాంటి వాళ్ళతో ట్రావెల్ అవ్వడం అనేది రిస్క్ అండి. సో అది వీళ్ళు ఫీల్ అవుతున్నారు.
అంటే అట్లీస్ట్ అన్ని సార్లు కాకపోయినా కొన్నిసార్లు ఇది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారండి. అంటే మనం ఈ రిలేషన్‌షిప్‌లో తొందర పడుతున్నామేమో, అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మనం ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామేమో, అంటే ఈ పర్సన్‌తో మనం అంత ఈజీగా మూవ్ అవ్వలేమేమో, అంటే ఇదంతా ఎందుకు? సో, బేసిక్‌గా ఈ పర్సన్‌తోని మనం ఇలానే మూవ్ అయితే వచ్చే ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటాయో, సో, అది మనం ఫేస్ చేయగలమో లేదో, ఇలా ఈ పర్సన్‌కి ఏంటంటే కొన్ని ఫియర్స్ ఉన్నాయండి. మరి ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ పర్సన్‌కి అది చాలా ఇష్టం. అసలు వాళ్ళు అది చూసే మిమ్మల్ని ఇష్టపడ్డారు అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సార్లు అది ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుంది. సో, అది ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళినప్పుడు ఈ పర్సన్‌కి ఏంటంటే భయం కూడా వేస్తుంది. అంటే ఎంత మీరు ఇండివిడ్యుయల్‌గా ఉండాలి అనుకున్నా అది తప్పు కాదు గానీ, కొన్ని సార్లు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకేమనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. తెలుసుకొని స్లో డౌన్ అవ్వాలి. అంటే అల్టిమేట్‌గా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యొచ్చు కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే కన్సిడరేట్‌గా ఉండడం ఇంపార్టెంట్ కదా! సో, అది మారితే మాత్రం మీ రిలేషన్‌షిప్ అయితే ఇంకా బావుంటుందండి. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి కొన్ని సార్లు మీరు సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారు అని చెప్పాను కదా! దానికి రీజన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొక పర్సన్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నారేమో. అంటే ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకొని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం అలాంటిదేదో జరుగుతుందండి. అందుకే ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు చూసుకోవాలండి. ఇంకొక పర్సన్ సపోర్ట్ మీ వరకైతే మీరు తీసేసుకోవద్దు. అంటే మీరు వాళ్ళని ఏదో ఒక రకంగా హెల్ప్ చేయమని అడగడం, అంటే సజెషన్స్ తీసుకోవడం లాంటివైతే చేయొద్దండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో అంటే నార్మల్‌గా అయితే ప్రాక్టికల్‌గానే థింక్ చేస్తారు. ప్యాషనెట్‌గా రిలేషన్‌షిప్‌ని మూవ్ చేశారు. కాకపోతే కొన్ని సార్లు మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఈ ఎమోషనల్ అవ్వడం అనేది ఆ పర్సన్‌కైతే తెలియట్లేదు. కానీ మీ వరకు మీరు థింగ్స్‌ని కొన్ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తున్నారు అంటే మీ ఎమోషన్స్ వల్లే అది జరుగుతుంది. ఇది మీకు తెలుసు. బట్ ఆ పర్సన్‌కి తెలీదు. ఎందుకంటే ఆ పర్సన్ మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, ఆర్ మీరేంటంటే కొంత ఆలోచనలనేవి ఇటు అటుగా ఉండడం కానీ పెద్దగా నోటీస్ అయితే చేయలేదు. కాకపోతే మీకు తెలిసినంత వరకు మాత్రం కొన్ని సార్లు మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల అంటే మీ ఆలోచనలేంటంటే అటు ఇటు అవుతున్నాయనే క్లారిటీ అయితే మీకుంది. కాకపోతే అది ఎలా హ్యాండిల్ చేయాలి ఆర్ ఎలా హోల్డ్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. కాకపోతే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటున్న ప్రాసెస్‌లో కొన్నిసార్లు ఆ పర్సన్‌కి అంటే అది ఎలా అనిపిస్తుంది? సో, మీ వరకు మీరు ఏం చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయండి. అదేంటంటే సో, మీరు ఎమోషనల్‌గా థింక్ చేసి ఒక కన్క్లూజన్‌కొస్తారా? లేకపోతే ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఒక కన్క్లూజన్‌కొస్తారా అనేది మాత్రం మీ ఇష్టమే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఉంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. ఆ పర్సన్ ఒకప్పుడులాగా లేరు, ఇప్పుడు వేరేగా ఉన్నారు అని మీరనుకుంటే, మీరు కూడా ఒకప్పుడులా ఉన్నారా లేదా? మీలో ఎలాంటి మార్పులొచ్చాయని కూడా ఒకసారి మీరు ఆలోచించుకొని అంటే మీరు కరెక్ట్ చేయాల్సినవి కొన్ని కరెక్ట్ చేస్తే మాత్రం రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ పర్సన్‌కి అసలు ఇప్పుడు మీలో ఏం నచ్చుతుంది వర్సెస్ ఏం నచ్చట్లేదు. సో, ఇప్పుడు అని కాదు జనరల్‌గా అసలు వాళ్ళకి నచ్చేదేంటి? అలానే నచ్చనిదేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఈ పర్సన్‌కి మీలో ఏం నచ్చుతుంది అనేది చెప్తాను. తర్వాత ఏం నచ్చదు అనేది కూడా చెప్తాను. సో, ఏం నచ్చుతుంది అంటే,
మీరేంటంటే మీ లైఫ్ లో చాలా ఫేస్ చేశారండి అప్స్ అండ్ డౌన్స్. ఈ పర్సన్ ఏంటంటే అవన్నీ కూడా చూసారు. నాకు తెలిసి మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు మీ లైఫ్ ఎలా వెళ్ళింది, ఇదంతా కూడా ఈ పర్సన్ కి అయితే తెలుసండి. ఈ పర్సన్ ఏంటంటే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని చూశారు అనే చెప్పాలి. సో మరి వాళ్ళకి మీ గురించి తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు. అట్లీస్ట్ అంటే మీకు అలా అనిపించకపోయినా స్టిల్ వాళ్ళకి మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసు. సో అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ మిమ్మల్ని అంటే వాళ్ళ లైఫ్ లో చూసిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పర్సన్ గా అయితే కన్సిడర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు మీ లైఫ్ లోని అంటే ఆ లోని చూసినప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ అప్ ని చూసినప్పుడు కూడా అలానే ఉన్నారండి. అంటే మనిషి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. కాకపోతే మీరు ఆ లో ఫేజ్ కి వెళ్ళినప్పుడు సేమ్ ఉన్నారు. మళ్ళీ కూడా మీ లైఫ్ లో మీరు ఒక గుడ్ ఫేజ్ కి వచ్చిన తర్వాత కూడా సేమే ఉన్నారు. అది ఆ పర్సన్ ఏంటంటే ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ గా అనిపించారండి. అంటే మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేయగలరు. మీకేంటంటే అలాంటి ఒక కెపాసిటీ ఉంది. సో ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఇది ఒక గుడ్ క్వాలిటీ అండి. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఏంటంటే అందరికీ ఉండవు. ఎవరో చాలా తక్కువ మందికి ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మీరు ఒకలని చెప్పొచ్చు. అట్లీస్ట్ వాళ్ళ చూసిన వాళ్ళలో మీరు ఒకరు. సో ఈవెన్ వాళ్ళకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో వీక్ గా అనిపించినప్పుడు ఆర్ వాళ్ళు ఏంటంటే మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు కూడా మీరిచ్చిన సజెషన్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వడం కానీ ఇలాంటివేవో చేశారండి. ఎందుకంటే ఆ పర్సన్ కి మీ మీద అంత నమ్మకం ఉందండి. మీరేంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయగలరు. ఈవెన్ అది ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే అంటే ఇంకా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నా సరే మీరేంటంటే చాలా న్యూట్రల్ గా ఉంటారు. చాలా కామ్ గా రెస్పాండ్ అవుతారు అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళకుందండి. సో అందుకే వాళ్ళేంటంటే చాలా సార్లు మీ సపోర్ట్ తీసుకోవడం కానీ, దీనికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, అంటే మీరు ప్రాపర్ ప్లానింగ్‌తో ఉంటారు. అంటే ఏది కూడా చెప్పేసి రాదు. బట్ స్టిల్ అది వచ్చినా సరే ఆ టైంకి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అని చెప్పి మీరు వెతికే దారులేంటంటే వాళ్ళకి నచ్చేదండి. అంటే మీ వే ఆఫ్ అప్రోచ్ అనేది వాళ్ళు అప్రిషియేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇది అప్రిషియేట్ చేయడం కూడా కాదు, అడ్మైర్ చేయడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు వీళ్ళు? అసలు వీళ్ళ వల్ల అవుతుందా లేదా? ఇది చూద్దాం అని అనుకుంటే మీరు వాళ్ళని సర్ప్రైజ్ చేసేవారండి. ఎందుకంటే మీరు అప్రోచ్ అయ్యే వే అంత యూనిక్ గా ఉండేది అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఈ పర్సన్ కి ఏంటంటే మీలో ఈ క్వాలిటీస్ అన్ని కూడా నచ్చాయి. ఆఫ్ కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అన్ని రకాలుగా చూసారు కాబట్టి వాళ్ళకి మీ గురించి చాలా విషయాలు తెలుసు. సో మీరేంటంటే ఈ పర్సన్ కి ఏది తెలీదు అంటే ఈ పర్సన్ ఓన్లీ మన నుంచి ఏదో గెయిన్ అయ్యారే కానీ అంటే వాళ్ళ అడ్వాంటేజ్ కి వాళ్ళు మనల్ని యూజ్ చేసుకున్నారే కానీ ఈ పర్సన్ ఏంటంటే మన విషయంలో అంత సీరియస్ గా లేరు. వాళ్ళైతే మనల్ని ఏమీ అర్థం చేసుకోలేదు అని మీరు అనుకుంటున్నట్టయితే నేను క్లియర్ గా చెప్తానండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూసారండి. మిమ్మల్ని ఎవ్వరూ స్టడీ చెయ్యని విధంగా వీళ్ళు స్టడీ చేశారని చెప్పొచ్చు. అందుకే వాళ్ళేంటంటే మీ నుంచి సపోర్ట్ కోరుకున్నారు. ఆర్ మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్‌ని అలా నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీ గురించి బాగా తెలుసండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీరు స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు. మేబీ మిమ్మల్ని మీరు కూడా అంత ట్రస్ట్ చేయకపోవచ్చు. మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు కూడా తెలియకపోవచ్చు. బట్ ఆ పర్సన్‌కి తెలుసు. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో మీరేవైనా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఇవి కూడా మీరు హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంది. అంటే అలా అని చెప్పి అన్నీ కూడా మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారని కాదు కానీ, అలాంటి ఒక సిట్యుయేషన్ సడెన్‌గా వచ్చినా సరే దాన్ని కరెక్ట్ చేయడం కోసం మీ 100% ఇస్తారు. ఈవెన్ ఆ టైంకి డ్రాప్ అయిపోయినా అంటే ఇది మనం చేయలేం, ఇది మన వల్ల అవ్వదు. అంటే ప్రతీదీ కూడా మనమే హ్యాండిల్ చేయగలం అని అనుకుంటే అది పొరపాటు. అలా ఎలా చేస్తాము అనుకోని మీరు ఒకవేళ ఆ టైంకి ఏదో అంటే అలా ఆలోచించి వదిలేసినా సరే మళ్ళీ కూడా అది మీరు ఎలా అయినా సరే కరెక్ట్ చేయడానికి చూస్తారు. అంటే అంత ఈజీగా విడిచిపెట్టరు. విడిచిపెట్టినా మళ్ళీ కూడా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో ఆ ఛాన్సెస్ అన్ని తీసుకుంటారు అనే ఈ క్లారిటీ కూడా ఈ పర్సన్‌కి ఉందండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చాయనే చెప్పాలి. ఇంకా మీలో వాళ్ళకి నచ్చనిది ఏంటి అంటే సో మీరేంటంటే ఏ సిట్యుయేషన్ అయినా బాగా థింక్ చేస్తారండి. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి? సో మీరు అదేంటంటే హ్యాండిల్ చేయగలరా లేదా? అలానే అక్కడ ఏం జరుగుతుంది? ఇలా ప్రతిదీ కూడా క్లియర్‌గా అర్థం చేసుకున్న తర్వాతే మీరు ఒక డెసిషన్ తీసుకోవడం చేస్తారు. కాకపోతే మీకనిపించిన ప్రకారం అంటే
మీరు ఎలా అయితే ఫాలో అవ్వాలి అనుకుంటారో అలానే ఫాలో అవుతారు కానీ, సో ఈ సిట్యుయేషన్‌లోని మరి ఎదుటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనేదేంటంటే అంత ఆలోచించరు. ఆర్ ఎదుటి వ్యక్తుల సజెషన్స్ పెద్దగా తీసుకోరు అనేది వాళ్ళకి అంత నచ్చట్లేదండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి సిమిలర్‌గా ఉంది. అలా అని చెప్పి పోనీ మీరేంటంటే కొంత ట్రబుల్ ఫేస్ చేసిన తర్వాత కొంత సిట్యుయేషన్స్ అనేవి మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయేసరికి మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం, ఓవర్ థింక్ చేయడం అంటే యాక్చువల్‌గా వాళ్ళకి మీరేంటంటే కరెక్ట్‌గా ఉన్నంత వరకు లైక్ ఏంటంటే మీరు హ్యాపీ మూడ్‌లో ఉన్నా ఆర్ మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నా సరే మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేస్తారు. కరెక్ట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు అనేది తెలుసు వాళ్ళకి. కాకపోతే మీరేంటంటే కొంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నా అంటే ఒక సాడ్ మూడ్‌లో ఉన్నా సరే ఓవర్ థింక్ చేయడం కానీ, ఓవర్‌గా మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకోవడం కానీ, అలానే వ్యక్తుల్ని కూడా మీరేంటంటే స్ట్రెస్ ఔట్ చేయడం కానీ, సో అది వాళ్ళకేంటంటే అంత కన్విన్సింగ్‌గా అయితే అనిపించట్లేదు. యాక్చువల్‌గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎప్పుడు కూడా అంత ఈజీగా వీక్ అవ్వరు. మీ స్ట్రెంతే వాళ్ళకి బాగా నచ్చింది అని చెప్పాలి. కాకపోతే కొన్ని సార్లు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్ అయినా సరే, వాళ్ళు వీక్ అయిన సందర్భాలుంటాయండి. ప్రతి మనిషి కూడా అన్ని సార్లు ఒకేలా ఉండలేరు కదా! బట్ అలా మీరు ఉండలేని టైంలోనేంటంటే, ఓవర్ థింక్ చేయడం కానీ, థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, సో మీరేంటంటే ఇది రియలైజ్ అవ్వకుండా ఎదుటి వ్యక్తులే ఏదో అవన్నీ చేస్తున్నట్టుగా కొంత వాళ్ళని మీరు బ్లేమ్ చేయడం కానీ, ఇలాంటివి వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తారు, కరెక్ట్‌గా ఉంటారు అనైతే చూపిస్తుంది కానీ, మీరు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. వన్స్ మీరు కూడా ఏంటంటే డిప్రెస్డ్‌గా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరేంటంటే కొన్ని మిస్టేక్స్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, కాంప్లికేటెడ్‌గా థింక్ చేయడం కానీ దానివల్ల ఎదుటి వ్యక్తుల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టడం కానీ, మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం కానీ, ఆ టైంలో మీరు ఎవరి మాట వినకపోవడం కానీ, ఆర్ ఎవరి సపోర్ట్ తీసుకోకపోవడం కానీ, మళ్ళీ మీరు సెట్ అయ్యే వరకు కూడా ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడడం, మీరు ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళేంటంటే ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చండి. ఇది వాళ్ళకి నచ్చట్లేదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న మీరు, వీక్ అయినప్పుడు మీరు కాని వ్యక్తిలాగా మీరెందుకు అంటే అంత డిఫరెంట్‌గా బిహేవ్ చేయాలి? ఆర్ ఆ టైంలో ఎందుకు మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయలేకపోతున్నారు. ఓవర్‌గా థింక్ చేసి సిట్యుయేషన్స్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా చేంజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ కంప్లెయింట్ అండి. అంటే వాళ్ళకవన్నీ కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. మీరు నార్మల్‌గా చాలా చూసారు మీ లైఫ్‌లో. సో, అలాంటప్పుడు మీరెందుకు బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదు? అంటే ఇప్పుడు మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండకపోవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ విషయాల్లో కూడా మీరేంటంటే అంటే ఇన్వాల్వ్ అవ్వకూడని దానికంటే కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారనేది వీళ్ళ ఫీలింగ్ అండి. సో, అందుకే నేను చెప్పాను కదా! మీరేంటంటే మళ్ళీ న్యూట్రల్ అయ్యి వస్తున్నారు అక్కడికే. అప్పుడు థింగ్స్‌ని బెటర్ చేస్తున్నారు. బట్ ఈ గ్యాప్‌లో మీరు క్రియేట్ చేసే మెస్ అనేది వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. అది ఇక్కడ మీనింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీరేంటంటేనండి చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసే టైప్ అండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఏం థింక్ చేస్తున్నారో కూడా ఎవరితో కూడా పెద్ద చెప్పుకునే టైప్ కాదు. ఎందుకంటే వన్స్ మీకది కరెక్ట్ అనిపించి మీరది చేయగలరు అంటేనే చేస్తారు కాబట్టి, దానికి మీరు అందరితోని డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, మీకు అది ఎంతవరకు అవుతుందో చూసుకోండి. చేయడం ఇంపార్టెంట్ కానీ అనుకునే టైప్ కాబట్టి మిస్టీరియస్‌గా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ హార్ట్ ఏదైతే చెప్తదో అదే మీరు చేస్తారండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మీ ఇంట్యూషన్ ప్రకారమే మీరు ముందుకు వెళ్తారు అని చెప్పొచ్చు. మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఈరోజు ఇలా చేస్తే బావుంటుంది. అరే! ఇలా మాట్లాడితే బావుంటుంది అని అనిపిస్తే మీరదే ఫాలో అవుతారు. ఆ టైంకి అది ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తుంది? సో, అసలది కరెక్టా? కాదా? ఇలా కూడా మీరేంటంటే ఆలోచిస్తారు అని నాకు అనిపించట్లేదు. బట్ ఏదైనా సరే ఫస్ట్ మాత్రం బాగా ఆలోచిస్తారు. ఆలోచించి మీకు కరెక్ట్ అనిపించిన తర్వాతే అలాంటి స్టెప్ ముందుకు వేస్తారు. బట్ ఒకవేళ అంటే కొన్ని సార్లు మీరు లోగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! నేను అదే కదా చెప్పాను. సో, ఇలా లోగా ఫీల్ అయినప్పుడు కూడా మీరేంటంటే వేరే వ్యక్తుల మీద ఏదో డిపెండ్ అయిపోవాలి అని కాదు కానీ, అప్పుడు కూడా మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. మరి ఎదుటి వ్యక్తులకి అదే నచ్చుతుంది అని మీకు ఒక క్లారిటీ ఉండడం వల్లనో ఏంటో కానీ, అప్పుడు కూడా మీరేంటంటే మీ ఓన్ వేలో కొన్ని చేయాల్సినవి చేస్తారండి.
దానివల్ల థింగ్స్ మెస్అప్ అయిపోవడం కానీ, వ్యక్తులు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, ఆ టైంలో మీరేంటంటే కొన్ని మాట్లాడకూడదు అనుకున్నా, అలాంటి మాటలే మాట్లాడడం వల్ల వ్యక్తులు హర్ట్ అవ్వడం కానీ, ఇలాంటివేవో ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయి. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తున్నంత వరకు, మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు కొన్ని సెన్స్ చేస్తున్నంత వరకు, మీరు అంటే అవి కరెక్ట్‌గా హ్యాండిల్ చేయొచ్చండి. సో, ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మీరు ఓవర్ థింక్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకపోతే నిజంగానే మీరు సెన్స్ చేసిన దాంతోనే మీరు ఒక డెసిషన్ తీసుకొని ఫాలో అవుతున్నారా? అంటే మీ మూడ్ ఎలా అయినా ఉండనివ్వండి. మీ సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండనివ్వండి. బట్ మీరు రియాక్ట్ అయ్యే వే అనేది ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతున్నారు అనేది మాత్రం తెలుసుకోవాలండి. చాలామందేంటంటే వాళ్ళ ఇంట్యూషన్‌కి, వాళ్ళ థాట్స్‌కి మధ్యలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మనకు ఆలోచనలొస్తుంటాయి. మనకొచ్చిన ఆలోచన ఏంటంటే, మన ఇంట్యూషన్ ద్వారా వచ్చిందనే చెప్పడానికి లేదు. ఎందుకంటే, మనిషి ఏంటంటే, కంటిన్యూస్‌గా అలా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారండి. దానివల్ల ఏంటంటే, అది మన ఇంట్యూషన్ చెప్పిందనే అనుకోవడానికి లేదు. మనం ఒకటి స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తున్నాము అంటే, అది మన ఇంట్యూషన్ మనకి చెప్పడం అండి. బట్ ఇప్పుడు ఒకటి సెన్స్ చేయట్లేదు. మీకలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే, అది జస్ట్ మీ థాట్స్ అంతే. సో, మీరేంటంటే ఈ డిఫరెన్స్‌ని తెలుసుకొని కొన్ని సిట్యుయేషన్స్‌లోని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. అంటే నాకిలా ఎందుకనిపిస్తుందంటే, మీరు కొన్ని సార్లు ఓవర్ థింక్ చేయడం కానీ, మీ ఎమోషన్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవ్వడం కానీ, మూడ్ స్వింగ్స్‌తో థింగ్స్‌ని కొంత ఆపరేట్ చేయడం కానీ ఇవి చేస్తున్నారు. దానివల్ల వ్యక్తులకేంటంటే కొంత నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అవుతున్నారండి. అంటే మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. సో, మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసి మీకు మీరే థింగ్స్‌ని మెసప్ చేసుకునేలా చేస్తున్నాయి. సో, దీనివల్ల ఆ పర్సన్‌కేంటంటే ఇది అర్థమవుతుంది. ఆ పర్సన్‌కి అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వట్లేదు. మీరెక్కడ తప్పు చేస్తున్నారు, మీరు ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్‌కేంటంటే ఆ డిఫరెన్స్ క్లియర్‌గా తెలుస్తుంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. ఏది నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు అని. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాత్రం అంటే చాలా స్ట్రాంగ్ పర్సనే. కాకపోతే కొన్ని సార్లు మీకొస్తున్న మూడ్ స్వింగ్స్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ లైఫ్‌ని ఇటు అటు చేస్తుందండి. సో, మీ రీడింగ్ ఏంటంటే చాలా డెప్త్‌గా ఉంది. ఇక్కడేంటంటే అంతా కూడా మీకు అర్థమయ్యేలానే ఉంటుంది. కాకపోతే స్లైట్‌గా కొంచెం ఆలోచిస్తే కానీ, నేను చెప్పింది ఏంటి అనేది మీకు డీప్‌గా అర్థం అవ్వకపోవచ్చు. ఒక్కసారైతే అంటే నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. దాని ప్రకారం అయినా సరే మీరు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకుంటే బావుంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయిల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీలో ఏం నచ్చుతుంది వర్సెస్ ఏం నచ్చదు. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేను అంటే ఈ పర్సన్‌కి మీలో ఏం నచ్చుతుంది అనేది మాట్లాడతాను. తర్వాత ఏం నచ్చదు అనేది మాట్లాడతాను. సో, నాకేమనిపిస్తుందంటే మీరు ఎవరిని ఎలా అయినా ట్రీట్ చేయొచ్చు కానీ, ఈ పర్సన్‌ని మాత్రం చాలా డిఫరెంట్‌గా ట్రీట్ చేశారండి. వాళ్ళ విషయంలోనేంటంటే మీరు చాలా జెంటిల్‌గా ఉండడం కానీ, అంటే కైండ్‌నెస్‌ని చూపించడం కానీ ఇలాంటివి చేశారు. సో, నాకు తెలిసి ఆ పర్సన్ లైఫ్‌లో ఎవరు కూడా వాళ్ళని అలా ట్రీట్ చేసి ఉండరు. బట్ మీరు అలా ట్రీట్ చేయడం అనేది వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పొచ్చు. ప్లస్ మీరేంటంటే జనరల్‌గా కంట్రోల్ చేయాలి అనుకుంటే ఒక రూమ్‌నే కంట్రోల్ చేయగలరు. కాకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి ఆర్ వాళ్ళేంటంటే ఇలానే ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకున్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి మీలోని ఆ ఫాదర్‌లీ లవ్ కనిపించిందండి. ఆ ఫాదర్‌లీ లవ్‌లో కూడా ఫెమినిటీ ఉంది. జనరల్‌గా ఫాదర్‌లీ లవ్ అన్నసరికి మస్కులినిటీ అనేది ఇండికేట్ చేస్తుంటది. బట్ మీలోనేంటంటే ఆ ఫెమినిటీ కనిపించింది. అంటే మీరు వాళ్ళతోని అలా కైండ్‌గా ఉండడం కానీ, జెంటిల్‌గా వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, వాళ్ళకేంటంటే బాగా నచ్చిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి అర్థమైందండి. మీరేంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని మీరేంటంటే కంట్రోల్ చేయాలి అనుకోవట్లేదు.
సో మీరు వేరే వాళ్ళ దగ్గర ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడం అనేది వాళ్ళకి ఒక స్పెషల్ ఫీలింగ్ తీసుకొచ్చిందండి. వాళ్ళ కోసం మీరు ఏంటంటే ఏదైనా చేసే టైపు, ఎంత దూరమైనా వెళ్తారు అని వాళ్ళకి అర్థమైంది. అంటే నార్మల్ గా మీరు ఏంటంటే వ్యక్తుల కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తారు, కానీ బట్ పర్టికులర్ గా ఈ పర్సన్ కోసం అయితే మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు అని వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. ఎందుకంటే మీరు అది చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. సో ఈవెన్ మీ వల్ల కొన్ని జరగకపోయినా, అంటే మీరు చేయలేరు అక్కడ, అంటే మీకు ఛాన్స్ లేదు అన్నా సరే మీరేంటంటే ప్రయత్నం చేస్తారే కానీ మీరేంటంటే విడిచిపెట్టారు. ఈ పర్సన్ కి ఏంటంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ కొన్ని మీకు నచ్చకపోయినా ఆర్ కొంతమంది వ్యక్తులు మీకు నచ్చకపోయినా స్టిల్ ఈ పర్సన్ కోసం వాళ్ళందరినీ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీయే. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఇంపార్టెంట్. ఇలా మీరేంటంటే ఆ పర్సన్ కి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేశారండి. వాళ్ళకి మీ లవ్ అర్థమైందని చెప్పొచ్చు. మీరు చూపించిన కేరింగ్ కూడా వాళ్ళకి అర్థమైంది. అండ్ మీరు కొన్ని విషయాల్లోని అంటే వాళ్ళని రఫ్ గా హ్యాండిల్ చేసిన అక్కడ కూడా ఈ పర్సన్ ఏంటంటే అది లవ్ లానే ఫీల్ అయ్యారు, కానీ ఎక్కడా కూడా అంటే మీరు ఏదో కంట్రోల్ చేస్తున్నారు అని అనిపించలేదండి. సో నేను చెప్తున్నాను కదా, ఈ పర్సన్ కి ఏంటంటే మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఈవెన్ కొన్ని విషయాల్లోని అంటే మీరు డిఫరెంట్ గా ఉన్నా, అంటే మీరు ఒకవేళ కొన్ని వాళ్ళ కోసం చెయ్యకపోయినా స్టిల్ వాళ్ళు ఎప్పుడూ కూడా అది నెగిటివ్ గా అనుకోలేదు. ఎందుకంటే మీకు అవకాశం లేక నిజంగా చెయ్యకపోయి ఉండొచ్చు, కానీ కావాలని మీరు అలా చెప్పే రకం కాదు. సో మిమ్మల్ని ఏంటంటే వీళ్ళు ఈ విషయంలో మాత్రం బాగా అర్థం చేసుకున్నారనే చెప్పాలండి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళకి మీ లవ్ మీద చాలా నమ్మకం ఉంది. మీరు చూపించిన కేరింగ్ కూడా వాళ్ళకి బాగా తెలుసండి. అంటే వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆ నెగెటివ్ వేలో చూడలేదు. అంటే వాళ్ళు జనరల్ గా ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరండి. ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. కాకపోతే మీ విషయంలో మాత్రం వాళ్ళకి ఎందుకో ట్రస్ట్ చేయాలి అనిపించింది. మీరు వర్తీ అని కూడా అనిపించింది. సో అందుకే వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేశారు. సో వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేసినట్టే మీరు కూడా అంటే వాళ్ళకి చాలా వరకు కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేశారు. సో అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బాగా డీప్ అయిందని చెప్పొచ్చండి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే ఏంటంటే ఒక గుడ్ రిలేషన్‌షిప్ ఉంది ఆర్ ఉండేది. అంటే ఇది కూడా ఏంటంటే చాలా ప్యూర్ టైప్ అండి. ఏదో వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ ఇలా కాదు. అంటే అన్‌కండిషనల్‌గా ఈ అటాచ్‌మెంట్ అనేది ఫార్మ్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌కి నచ్చనివి కూడా ఉంటాయి కదా! అన్నీ నచ్చితే రిలేషన్‌షిప్‌లోని గ్యాప్ ఎందుకొస్తుంది? ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తాయి? ఆఫ్‌కోర్స్ ఎంత హెల్తీగా ఉన్న రిలేషన్‌షిప్‌లోనైనా సరే గ్యాప్ అనేది వస్తుందండి. ఒక సర్టెన్ పీరియడ్ పాస్ అయిన తర్వాత. సో మరి చూద్దాము అసలు అంటే ఆ పర్సన్‌కి మరి మీలో ఏం నచ్చలేదు అంటే, యాక్చువల్‌గా నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. అంటే మీ ఎనర్జీస్ ఎలా అంటే చాలా డీప్‌గా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. సో మీ ఇద్దరు ఏంటంటే ఎప్పుడైతే అంత కనెక్ట్ అయ్యారో ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే 100% వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేశారో, ఆ టైంలో మాత్రం వీళ్ళేంటంటే మీలో ఒక డిఫరెంట్ షేడ్‌ని చూసారు అని చెప్పొచ్చు. 100% మీరు అదే అవ్వాలని కాదు, కానీ ఆ పర్సన్ నోటీస్ చేసిన వరకు కొన్ని మీకు అర్థమవుతున్నా సరే వాటిని మీరేంటంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే టైప్ కాదు. అంటే మీకు కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా ఉంటే డెఫినిట్‌గా మీరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొన్ని మాత్రం మీకేంటంటే కంఫర్టబుల్‌గా లేనప్పుడు ఆర్ అంటే మీరది ఎందుకో కానీ హ్యాండిల్ చేయలేరు అంటే మాత్రం అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే టైప్ కాదు. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పాను. మీరేంటంటే ప్రొటెక్ట్ చేసే టైపు. సో, సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసే టైప్ అని. సో, ఈ పర్సన్‌కి కొన్ని విషయాల్లో మాత్రం అది కొంత నెగెటివ్‌గా కూడా అనిపించిందండి. ఎక్కడంటే మీరు జెలస్ చూపించడం కానీ, కొన్ని విషయాల్లో ఓవర్ పొసెసివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని అంటే కంట్రోల్ చేయాలని ట్రై చేయడం కానీ, ఇది వాళ్ళెప్పుడూ నెగెటివ్‌గా తీసుకోలేదు, కానీ బట్ కొన్ని విషయాల్లోని వాళ్ళేంటంటే డిస్టర్బ్ అయ్యారండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ లవ్ అనేది డీప్ అవుతున్నప్పుడు సిట్యుయేషన్స్ అనేవి అంటే ఎప్పుడు సేమ్ ఉండవు కదా! కొంత కాంప్లికేట్ అవుతుంటాయి కదా! అలా కాంప్లికేట్ అయిన దగ్గర మీరేంటంటే అంటే ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉందామని ట్రై చేసినా స్టిల్ మీరేంటంటే మీది అనుకున్నప్పుడు ప్రొటెక్టివ్‌గా ఉండడం తప్పు కాదు, కానీ అది ఓవర్ ప్రొటెక్టివ్ అయినప్పుడు ఎదుటి వ్యక్తి దానివల్ల మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నప్పుడు అది మీరు యాక్సెప్ట్ చేయాలి కదా! బట్ మీరు అదేంటంటే యాక్సెప్ట్ చేయలేదు. ఇన్‌స్టెడ్ మీరేంటంటే దాని వల్ల సఫర్ అయ్యారండి. సఫర్ అవ్వడం అని కూడా అనకూడదు. దీనికి ఎలా చెప్పాలంటే
అక్కడ మీరు ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేశారు అన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు వాళ్ళకేంటంటే ఎలాంటి టైంలోనైనా, ఎప్పుడైనా సరే సపోర్టే చెయ్యాలి. ఆ లవ్వు, కేరింగ్ అనేది అన్‌కండిషనల్‌గా ఇవ్వాలనే వాళ్ళనుకున్నారు. ఇన్ రిటర్న్ అది కూడా వాళ్ళు మీకివ్వాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లోని మీరేంటంటే, వాళ్ళేదో తప్పు చేస్తున్నట్టుగా, మీరెంత కేరింగ్ చూపిస్తున్నా, మీ వైపు నుంచి ఎంత లవ్ ఇస్తున్నా సరే, అది వాళ్ళు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయట్లేదు. మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు. సో, వేరే వ్యక్తులు వాళ్ళకి ఇంపార్టెంట్ అని మీరు ఆలోచించడం, అది వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వాళ్ళకి నచ్చలేదండి. అది అక్కడ వాళ్ళకనిపించింది. మీరేంటంటే పొసెసివ్ టైపు. కొన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేరు. మీకు అంటే ఈవెన్ అక్కడ అది కరెక్ట్ కాదు అని తెలిసినా సరే, మీరెందుకు అలా రియాక్ట్ అవ్వాలి? అలా రియాక్ట్ అయ్యి వాళ్ళని మీరు అనుమానించినట్టే కదా! వాళ్ళు అప్‌సెట్ అయినట్టే కదా! అంటే మీ విషయంలోని వాళ్ళేంటంటే అక్కడ డిసప్పాయింట్ అయ్యారండి. క్లియర్‌గా చెప్పాలంటే. సో, ఇది వాళ్ళకేంటంటే కొంత భయంగా ఉందనే చెప్పాలి. కొంత నచ్చలేదు. సో, ఇప్పటికి కూడా వాళ్ళ ఆలోచనలు ఇలాంటి విషయాల్లో మాత్రం డిస్టర్బ్‌డ్‌గానే ఉన్నాయండి. ఎందుకంటే ఈ పర్సన్‌ని మీరు ఎక్కడో కానీ ట్రస్ట్ చేయలేదు. ఇఫ్ ట్రస్ట్ చేసుంటే మీరు అలా ఎందుకు రియాక్ట్ అవుతారు? అసలు విక్టిమ్ కార్డ్ ఎందుకు ప్లే చేస్తారు? ఇలా వాళ్ళకనిపించిందండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీ రిలేషన్‌షిప్ కూడా చాలా ప్యూర్‌గా ఉంది. కాకపోతే మీ థాట్స్ కొన్ని వాళ్ళకి ఇంప్యూర్‌గా అనిపించాయి. సో, మీ థాట్స్ ఎప్పుడైతే అలా ఉన్నాయో, మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ, మీరు చేసిన కొన్ని పనులు కానీ, అంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేసాయని చెప్పొచ్చండి. సో, వాళ్ళేంటంటే దానివల్ల బాగా అప్‌సెట్ అయ్యారు. అప్‌సెట్ అవ్వడం వల్ల అంటే మీ మీద వాళ్ళకున్న ఇంప్రెషన్ అనేది కొంత చేంజ్ అయ్యింది. ఇనీషియల్‌గా వాళ్ళకనిపించింది. ఇప్పుడు వాళ్ళకనిపిస్తుంది అయితే కొంత డిఫరెంట్‌గానే ఉంది. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని హేట్ చేయట్లేదు కానీ, మీ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, అంటే మీ పొసెసివ్‌నెస్ కానీ, వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో, ఆర్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో, స్టార్టింగ్‌లో మీరు ఎలా అయితే ఉన్నారో అలా లేరు. సో, దానికి మీరేంటంటే చేంజ్ అయితే పర్వాలేదు. చేంజ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకున్నాయండి. ఇది ఇక్కడ కార్డ్స్‌లో అంటే నాకు కనిపిస్తున్న సిట్యుయేషను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఇందాకే చెప్పాను. మీలో ఆ ఫెమినిటీ ఉంది. ఆ పర్సన్‌కి అది అర్థమైంది. వాళ్ళు అందుకే కనెక్ట్ అయ్యారు అని. అది నిజమేనండి. కొన్ని విషయాలు మీకు స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా, ఈ పర్సన్ వల్ల మీరేంటంటే కొంత హెడేక్ తీసుకున్నా, స్టిల్ అది వర్తీ అనుకున్నారు. మీరు చేయాల్సిందంతా చేశారు. అంటే మీకు కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని అనిపించింది. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపించిందండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అనేది ఒక బ్లెస్సింగ్‌గా మీరు కన్సిడర్ చేశారు. మీరెప్పుడూ కూడా అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక నార్మల్ రిలేషన్‌షిప్‌లా అయితే చూడలేదు. డెఫినిట్‌గా ఇది మీకు అవసరం అని మీరు ఫీల్ అయ్యే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ లేదండి. ఈ పర్సన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఉండొచ్చు కానీ, ఆ కమిట్మెంట్‌కి కూడా ఒక రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. వాళ్ళు కమిటెడ్‌గా ఉంటేనే మీరు కమిటెడ్‌గా ఉండాలి. లేదా వాళ్ళు లాయల్‌గా ఉంటేనే మీరు లాయల్‌గా ఉండాలి. వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటేనే మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటారు. లేకపోతే ఇదంతా వర్త్ కాదు. ఇలాంటి ఆలోచనలు మీకున్నాయండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు ఆ పేషెన్స్ ఉంటే, వాళ్ళని మీరు క్లియర్‌గా అర్థం చేసుకునే వరకు ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో తెలుసుకునే వరకు మీరేంటంటే నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వకపోయి ఉండేవారేమో. బట్ ఇక్కడ మీరు నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారండి. సో, ఈ పర్సన్ దీనివల్ల మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు. యాక్చువల్‌గా వాళ్ళు భయపడుతుంది ఏంటంటే, ఇప్పుడు మీతో కలిసినా, మీతో ఉన్నా, మీతో మాట్లాడినా, అంటే మీ విషయంలో ఫ్యూచర్‌ని చూడాలి అనుకున్నా ఈ పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో. మీరు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అనే డౌట్స్ వాళ్ళకున్నాయండి. సో, అందుకే ఇక్కడేంటంటే మీకు ఈ పర్సన్ విషయంలో పేషెన్స్, క్లారిటీ, కమిట్మెంట్ అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని కూడా మీరు అర్థం చేసుకుంటేనే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. సో, వాటి మీద మీరు ఫోకస్ చేసి వాటి మీద మీరు వర్క్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ మీకు చాలా లవ్ ఉంది. మీరు చాలా చేశారు. సో, మీరు ఎంత చేసినా సరే మీరు ఏదైతే వాళ్ళ విషయంలో రియాక్ట్ అయ్యారో, ఎలా అయితే ఆలోచించారో అది ఒక్క రోజులో అంతా మార్చేసిందండి. ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్ ఇంప్రెషన్ చాలా వరకు చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మీరు రియాక్ట్ అయిన వే. మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోకపోవడం అనేది వాళ్ళకి నచ్చలేదు. ప్లస్ అందులో మీరేదో అంటే ఇబ్బంది పడుతున్నట్టుగా, ఆ పర్సన్ ఏదో తప్పు చేసినట్టుగా
ప్రొజెక్ట్ చేశారో ఆ పర్సన్ ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇలా ఉందేంటి రిలేషన్షిప్ అంటే మనం రాంగ్ పర్సన్ ని ఇష్టపడ్డామా, రాంగ్ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసామా అన్ని అనే ఒక ఫీలింగ్ కి అయితే వచ్చేసారండి. సో ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అయితే మీరు ఎప్పుడైతే ఆ పర్సన్ విషయంలోని స్టెబుల్ గా ఉంటారో, ఆ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటో అర్థం చేసుకుంటారో, అప్పుడు మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ చేంజ్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.